హరహర మహాదేవ్. నా పేరు సిఎస్ రావు. హరహర మహాదేవ్ అని ఎందుకన్నానంటే కన్నప్ప సినిమా గురించి మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా హరహర మహాదేవ్ అని అనాలి అని చెప్పి మంచు విష్ణు మంచు ఫ్యామిలీ ఒక పిలుపునిచ్చారు. అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. అందుకే హరహర మహాదేవ్ అన్నాను. ఈ సినిమా మరో కొన్ని గంటల్లోనే విడుదల కాబోతుంది. సేమ్ ఈ సినిమా శివతత్వంతో కూడినటువంటి సినిమా చంద్రేశ్వర అనేది ఇంకొక సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇవి రెండు మహాశివుని బ్యాక్ డ్రాప్లో నిర్మించినటువంటి సినిమాలే. చంద్రేశ్వరం సినిమాలు సంగీతం కానీ 3 సాంగ్స్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అలాగే కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయింది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు, చంద్రేశ్వర సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అసలు ఇంతకీ కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మరి అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి కన్నప్పయి అని మనం బుక్ మై షోలో చూద్దాం. డైరెక్ట్గా మనమే చూద్దాం. బుక్ మై షోలో మనకి ఎంత అవైలబిలిటీ ఉన్నాయి, కన్నప్ప సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అనేది డైరెక్ట్గా మీకు లైవ్లోనే చూపిస్తాను. దానికంటే ముందు చంద్రేశ్వర సినిమా అసలు ఎవరిది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 27వ తారీఖునే ఎందుకు దాని సినిమా రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఆ సినిమా ఆర్కియాలజీ బ్యాక్గ్రౌండ్లో హారర్ థ్రిల్లర్ సినిమా, ఆర్కియాలజీ సస్పెన్స్. ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి దేవాలయాల నేపథ్యాన్ని తీసుకొని అలాగే సస్పెన్స్ దాన్ని ఆ రోజుల్లో ఎలా ఆలయాలు నిర్మించారు, హారర్ థ్రిల్లర్ అది. అలాగే కన్నప్ప వచ్చేసి మైథలాజికల్, పూర్తిగా కన్నప్ప భక్తితత్వం, శివునికి కన్నప్పకు ఉన్నటువంటి భక్తి రసాన్ని పండించేటువంటి సినిమా. ఇది ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్. దీంట్లో ఎవరు హీరో హీరోయిన్లు? సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లు. దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు అని అంటే బేబీ అఖిల సమర్పిస్తున్నారు. డాక్టర్ రవీంద్రాచారి నిర్మించారు. పెరుమాళ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది శివబాలాజీ ఫిల్మ్స్ పతాకం మీద వస్తుంది చంద్రేశ్వర. ఇది ఆ చంద్రేశ్వర. చంద్రేశ్వర అనేది కన్నప్ప ముందు చంద్రేశ్వర చిన్న సినిమా అయి ఉండొచ్చు, లో బడ్జెట్తో నిర్మించిన సినిమా అయి ఉండొచ్చు. కానీ 27వ తారీఖున కన్నప్పకు పోటీగా విడుదల చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఆ రవీంద్రాచారి అనౌన్స్ చేశారు. ప్లస్ సాంగ్స్ కూడా కన్నప్ప కన్నా బాగున్నాయి, కానీ 2 సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పి ఆయన ముక్తాయించారు. సరే, చంద్రేశ్వర సినిమా దానికి సంబంధించి కొత్త హీరో హీరోయిన్లు, పెరుమాళ్ళ దర్శకుడు కొత్త, అందుకని ఆ సినిమా గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ కన్నప్ప సినిమాలో ఇంటర్వెల్ తర్వాత 15 నిమిషాలు ప్రభాస్ కనిపించబోతున్నారు అనేది పెద్ద హైలైట్ చేశారు కన్నప్ప గురించి. ఆయన కోసమైనా సరే ఓపెనింగ్స్ ఉంటాయని చెప్పి అందరూ భావించారు. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకి టికెట్ మీద 50 రూపాయలు పెంచుకునేదానికి అవకాశం ఇస్తూ జీవో కూడా రిలీజ్ చేసింది. 27వ తారీఖు నుంచి 10 రోజుల పాటు 50 రూపాయలు ప్రతి టికెట్ మీద సింగిల్ స్క్రీను అలాగే మల్టీప్లెక్స్లో కూడా పెంచుకునేదానికి అవకాశం ఇచ్చింది. ప్రీమియర్ షోస్ అయితే వేయట్లేదు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. టికెట్లు పెంచుకునే దానికి మాత్రం అవకాశం లభించింది. సో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సరే, ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను లైవ్లో మీకు చూపిస్తాను. అడ్వాన్స్ బుకింగ్స్ మీద మీరే ఒక ఒపీనియన్ కావచ్చు. ఇది బుక్ మై షో. ఈ బుక్ మై షోలో మనం 27వ తారీఖు సినిమా రిలీజు ఇక్కడ చూడండి. బుక్ మై షోలో ఇది థియేటర్ వైజ్ మనకి ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్ పార్షియల్ ఎక్కడ కూడా నిండ్లా, ఇంకా ఈ పార్షియల్గా ఉన్నాయి. ఫస్ట్ షోకి మొత్తం పార్షియల్గా ఉన్నాయి నిండి, ఇక్కడ మాత్రం గ్రీన్. అసలు 10 గంటల షోకి అసలు ఏం లేవు, అంటే మొత్తం గ్రీన్, అంటే ఖాళీ ఉంది థియేటర్. అలాగే 11:30, 11:50 షో, 12:10 షో, 3:10 షో అన్ని మల్టీప్లెక్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఖాళీ ఉన్నాయి. ఇక ఏషియన్ అన్ని ఖాళీ ఉన్నాయి, థియేటర్స్ అన్ని ఖాళీ ఉన్నాయి ఏషియన్ దాంట్లో. పీవీఆర్ నెక్సెస్ మాల్ కూకట్పల్లిలో కంప్లీట్ ఖాళీ, థియేటర్లు అన్నీ ఖాళీ, అన్ని షోలకి ఖాళీ ఉన్నాయి. తర్వాత అపర్ణ సినిమాస్ దీంట్లో ఒక 4 స్క్రీన్స్లో
పాక్షికంగా ఫిల్ అయిపోయాయి, 4 స్క్రీన్స్ కంప్లీట్ ఖాళీ. ఇక త్రిబుల్ సినిమాస్ అమీర్పేట అదైతే కంప్లీట్ ఖాళీ, ఒక స్క్రీన్ మాత్రం పార్షియల్గా ఉన్నాయి. అలాగే ఈసీఎల్ మూవీ మ్యాక్స్ మొత్తం ఖాళీ ఉంది, థియేటర్లు అన్నీ ఖాళీ, స్క్రీన్లు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఇక సినీపోలిస్ లూలు మహల్ దగ్గర అది మొత్తం స్క్రీన్స్ అన్ని 6 స్క్రీన్స్ ఖాళీ ఉన్నాయి మొత్తం. శ్రీరాములు 70mm 2 పాక్షికంగా ఫిల్ అయినాయి, మిగతా 2 థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఒక్క థియేటర్ కూడా ఫిల్ కాల. జిఎస్ఎం మాల్ హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీ, అన్ని స్క్రీన్స్ ఖాళీగా ఉన్నాయి. 7 స్క్రీన్స్ ఉంటే 7 స్క్రీన్లు ఖాళీ ఉన్నాయి. సినీపోలిస్ సుచిత్ర మొత్తం ఖాళీ, అన్ని స్క్రీన్లు ఖాళీ మొత్తం. చూడండి గ్రీన్ ఉన్నాయి, చూడండి రండి బాబు రండి సినిమాకి అన్నట్టు ఉంది, మొత్తం స్క్రీన్స్ ఖాళీ ఉన్నాయి. ఒక్కటి కూడా ఫిల్అప్ కాలేదు, అన్ని సినిమాలు అన్ని థియేటర్స్ మొత్తం ఖాళీ. మరి కన్నప్ప ఓపెనింగ్స్ మీద హై హోప్స్ పెట్టుకున్నారు యాక్చువల్గా ప్రభాస్ ఉన్నారని. ఇక్కడ చూడండి, ఇక్కడ పాక్షికంగా ఒక్కటి కూడా రెడ్ లేదు, అంటే ఫుల్ అయిన థియేటర్లో ఒక్కటి కూడా లేవు. ఎన్ని థియేటర్లు చూసినా కానీ అన్ని థియేటర్లు ఖాళీ ఉన్నాయి మొత్తం. సో దీనికి కారణం ఏంటి అనేది అర్థం కావట్లా. భక్తితత్వం తగ్గిందా జనాలకి, లేదంటే మంచు ఫ్యామిలీ మీద ప్రేక్షకులకు ఉన్న అభిప్రాయమా? చూడండి థియేటర్స్ అని నేను చదవటం కన్నా మీకు చూపిస్తున్నాను అందుకే. సో ఇది పరిస్థితి. ఇది 27వ తారీఖున సినిమా రిలీజ్ అయ్యే రోజున ఆయా థియేటర్లో ఉండేటువంటి పరిస్థితి, సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ల్లో అన్నీ ఖాళీగా ఉన్నాయి. సరే ఇక్కడ పాక్షికంగా పీవీఆర్ మనం ఒకటి ఓపెన్ చేద్దాం. పాక్షికంగా ఫిల్ అయినట్టు చూపిస్తున్నాయి కదా మనకు ఆరెంజ్ కలర్లో. వాటిలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటనేది ఒకసారి నేను చూపిస్తాను. ఇదే కన్నప్ప ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఫస్ట్ షో చూద్దాం. సో ఈ థియేటర్లో ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సెలెక్ట్ సీట్స్ అన్నాం కదా, ఓకే ఇది కొడదాం. ఆల్మోస్ట్ ఫుల్ అన్నాడు. సో ఇక్కడ బ్లాక్ చేశారు కొన్ని, ఇక్కడ చూడండి ఫస్ట్ షోకి ఇంకా ఖాళీ ఉన్నాయి, 290 రూపీస్ ఈ ఖాళీ ఉన్నాయి. సో అంటే ఇవి కొంత ఫిల్అప్ అయినప్పటికీ ఇంకా ఖాళీ ఉన్నాయి అనమాట. గోల్డ్ కలర్లో ఉండేవి కూడా ఖాళీ ఉన్నాయి, అంటే ఇంకా రెడ్కి రాలా ఒక్కటి కూడా. ఇది సిచ్యువేషన్. ఏది ఫస్ట్ షోకి నాన్ క్యాన్సిలేషన్ అని పెట్టాడు. ఒకసారి బుక్ చేస్తే మీరు క్యాన్సిల్ చేయడానికి లేదు. ఇక సరే 27 లేదు 28 చూద్దాం. సరే 28 చూద్దాం, ఎందుకంటే వీకెండ్ కాబట్టి 28వ తారీఖు చూద్దాం. 29th శనివారం రోజు అయితే ఇంక అన్ని గ్రీన్లే ఉన్నాయి, అసలు ఏం లేవు. సరే సండే చూద్దాం, సండే పరిస్థితి ఏంటనేది చూద్దాం. సండే చూడండి వీక్లో మొత్తం ఖాళీ, అసలు ఒక్కటి గోల్డ్ ఉందబ్బా. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, అపర్ణ సినిమాస్ మాత్రం గోల్డ్ ఉంది, విఐపి స్క్రీన్ అంటే ఇది. సరే దీంట్లో పరిస్థితి ఏంటనేది చూద్దాం. విఐపి స్క్రీన్ అంటే సీట్ నెంబర్ 8 కొడదాం, సెలెక్ట్. ఇది అక్కడ కూడా ఖాళీ ఉన్నాయి. సో సండే కూడా మొత్తం ఖాళీ ఉన్నాయి. 27వ తారీఖు ఓపెనింగ్ రోజు ఖాళీ ఉన్నాయి, అంటే విడుదల రోజు. అలాగే మిగతా రోజులు కంప్లీట్గా ఖాళీ ఉన్నాయి. ఇది ఆ సినిమాకు సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ యొక్క పరిస్థితి. అయితే టాలీవుడ్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఏంటనంటే చంద్రేశ్వర సినిమా పబ్లిసిటీ అంత లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుందట. ఇప్పటి వరకు చూడనటువంటి భక్తితత్వాన్ని చంద్రేశ్వర సినిమాలో పరిమళ డైరెక్షన్లో చూపించబోతున్నారు అని చెప్పి టాక్ ఉంది టాలీవుడ్లో. సైలెంట్గా వస్తున్నటువంటి చంద్రేశ్వర హిట్ అవుతుందా, లేదంటే కన్నప్ప హిట్ అయ్యే అవకాశం ఉందంటే ఈ థియేటర్లో ఇప్పుడు మనం చూపించినటువంటి ఓపెనింగ్స్ని బట్టి అయితే హిట్ అనేటువంటి మాట కొంచెం ఇప్పుడే చెప్పాల్సిన పని లేదేమో, తొందరపాటు అవుతుందేమో, అందుకని నేను చెప్పట్లేదు. సో అడ్వాన్స్ బుకింగ్ యొక్క పరిస్థితి కన్నప్పది అలా ఉంది. మరి ఈ కన్నప్ప సినిమా అనేక వివాదాల నడుమ విడుదలవుతుంది. అదొక ఎత్తు అయితే, అసలు ఈ కన్నప్ప సినిమాకు పోటీగా చంద్రేశ్వర సినిమాని టాలీవుడ్లో సేమ్ డే 27వ తారీఖున రిలీజ్ చేయడానికి ఎవరు ప్లాన్ చేశారు? కన్నప్పకి కట్టప్ప రూపంలో చంద్రేశ్వర తీసుకురావడానికి ఎవరు టాలీవుడ్లో స్కెచ్ వేశారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.